అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 16వ తేదీ నుండి కోడ్ అమల్లోకి వచ్చినా కూడా పలు పార్టీలు, ఉద్యోగస్తులు మాత్రం కోడ్ అమలు దిశగా ప్రయత్నించకుండా వైలేట్ చేస్తున్న ఫిర్యాదుల మేరకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఒక ఉద్యోగి సస్పెండ్ అవడానికి, అంటే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసినటువంటి ఉదంతం శ్రీకాకుళం జిల్లాలో చోటు చూసుకుంది. పెద్ద దిమ్మికి చెందిన విఆర్ఓ రమేష్ అంటే అధికార పార్టీ కాన్వాయ్లో పాల్గొని ప్రచారం చేస్తున్నారని టీడీపీ చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంటే ఇతరత్రా కార్యక్రమాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు 4 అంతర్జిల్లా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అనునిత్యం కూడా సరిహద్దుల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు డబ్బు కానీ, మద్యం కానీ తో పాటు ఇతర సంఘ విద్రోహులు కానీ జిల్లాలోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు చెక్ పోస్ట్ ఏర్పాటు. ప్రస్తుతం మనం పైడిబేవరం చెక్ పోస్ట్ విజయనగరం శ్రీకాకుళం సరిహద్దులో ఉన్న ఈ చెక్ పోస్ట్ మాత్రం ఈరోజు అనునిత్యం కూడా హైవే NH-16 ఉండడంతో కోవిడ్ టైంలో కూడా ఈ ప్రదేశాన్ని వారి ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏవైతే 7 అంతర్రాష్ట్ర ఉన్నాయో ఒడిశా, విజయనగరం సంబంధించినట్టు, వైజాగ్ సంబంధించినట్టు చెక్ పోస్టులు 7 ఏర్పాటు చేయడంతో పాటు అంతర్జిల్లా అంటే ఇంటర్ స్టేట్కి సంబంధించినట్టు అటువంటి ప్రధాన రహదారుల్లో కూడా 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అనునిత్యం రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు 3 షిఫ్ట్లో ఏదైతే ఈ చెక్ పోస్ట్ తనిఖీలు నిర్వహిస్తున్నారో ప్రతి వాహనాన్ని కూడాను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వాటిని విడిచిపెట్టడం జరుగుతుంది. కాకపోతే చెక్ పోస్టులు మాత్రం పోలీసులతో పాటు కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ అదేవిధంగా వారందరూ కూడా ఉంటారు. రెవెన్యూతో పాటు వారు కూడా చెక్ చేయాలి. మరోవైపు చూస్తే కనుక SCB మద్యం కనుక జిల్లాలోకి డంప్ చేసే అవకాశం ఉంది. ఒడిశా నుండి అక్రమ మద్యం యథేచ్ఛగా దిగుమతి జరుగుతున్న ఈ నేపథ్యంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు కూడా జిల్లా లోపలికి రాకుండా ఉండేందుకు చెక్ పోస్టులతో తనిఖీలు ఇస్తుంది. దానికి SCB అవసరం ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్ ఏదైతే వ్యాపార ముసుగులో కానీ ఇతర ఏవైనా సామాన్లు కనుక లోపలికి వస్తే కమర్షియల్ ట్యాక్స్ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఆ వాహనాలు తనిఖీ చేస్తుంది. అందులో భాగంగానే అటు రెవెన్యూ శాఖ పోలీసులు పట్టుకున్నటువంటి అక్రమ తలింపు నగదు కానీ, మద్యం కానీ ఇవన్నీ నిర్ధారించినటువంటి రెవెన్యూ శాఖ కూడా సరిహద్దుల్లో చెక్ పోస్టులో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ చెక్ పోస్ట్ తనిఖీల్లో కేవలం కమర్షియల్ ట్యాక్స్ అదే పోలీసులు తప్ప SCB కానీ అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా రాలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు రెవెన్యూ శాఖ అనడానికి మనకు స్పష్టమైనటువంటి ఇక్కడ పరిణామాలు మనం చోటు చేసుకుంటే ఈ తనిఖీల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం ఇప్పటికే అంతర్రాష్ట్రంగా 4 అదే అంతర్జిల్లాగా 7 అంతర్రాష్ట్రంగా 7 అంతర్జిల్లాగా 4 చెక్ పోస్టులు ఏర్పరిచి రౌండ్ ది క్లాక్ తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయంలో చేపడుతున్నటువంటి తనిఖీల్లో మాత్రం ఎటువంటి ఆధారం లేని డబ్బు కానీ, ఆభరణాలు కానీ అదేవిధంగా మద్యం కనుక వచ్చినట్టయితే వారికి మాత్రం ఎటువంటి ఉపేక్షించలేదు. వాటిని నిర్ధారించుకునేందుకు రెవెన్యూ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలి. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడాను 4MC అని చెప్పేసి 4 అంశాలను ప్రాధాన్యత తీసుకుంది. అందులో భాగంగానే చూసుకున్న మనీ, మజిల్ అదేవిధంగా మిస్ ఇన్ఫర్మేషన్తో పాటు MCC వైలేషన్ ఈ 4 Mల్ని ప్రాతిపదిక తీసుకొని ఏదైతే అంటే చూస్తే ఒక ఆరోగ్యకరమైన విధంగా ఈరోజు ఎలక్షన్ జరిపించాలి, హింసారహిత ఎన్నికలు జరిపించేందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ ఆధారంగానే వారు మునుపట్లో జరిగిన ఎన్నికల్లో ఏవైతే వైలేషన్స్ ఐడెంటిఫై చేశారో అందులో ముఖ్యంగా మాత్రం డబ్బు ఏర్లై పారే అవకాశం ఉంది కాబట్టి దానికి స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మజల్ పవర్ బలాన్ని నిరూపించుకొని వారు కూడాను ఓటర్లను ప్రలోభ పెట్టే పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక మిస్ఇన్ఫర్మేషన్ ఒక తప్పుని 10 మందికి చాటి చెప్పి అక్కడ వైలేషన్ అంటే వివాదాలకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది. అదొక ఎంగా పరిగణన తీసుకుంటాం. మరోవైపు చూస్తే కనుక MCC వైలేషన్ అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను వైలేట్ చేస్తున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ అతిక్రమించి హింసారహిత 2024 సార్వత్రిక నిర్వహించాలి. ఇటు పార్లమెంట్తో పాటు చివరి షెడ్యూల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఇక్కడ చూస్తే కనుక ఒడిశా, సిక్కిం 4 రాష్ట్రాల్లో 4th ప్లేస్లో ఎలక్షన్ జరగనున్నాయి. 2 నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బును డంప్ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి సూచనల మేరకు పోలీసులు మాత్రం అప్రమత్తయ్యారు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించుకుని వారు చేసిన భాగంగానే ఈరోజు తనిఖీలు మాత్రం ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ విధించినటువంటి ఎలక్షన్ కమిషన్
ప్రస్తుతం మాత్రం డబ్బు కానీ మద్యంతో పాటు మత్తు పదార్థాలు సంఘ విద్రోహ శక్తులు ఎవరు కూడా జిల్లాలోకి రాకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొకుండా ఉండేందుకు వారు చేస్తున్నటువంటి ఈ తనిఖీల్లో మాత్రం ఇప్పటివరకు అటువంటి పరిణామం ఏవి చోటు చేసుకోలేదు. యథేచ్ఛగా జరిపిన తనిఖీల్లో మాత్రం ఒడిశా నుండి మద్యం అదేవిధంగా గంజాయి సరఫరా విషయాల్లో మాత్రం చాలా పెద్ద మొత్తంలో బయటపడి ఉంది. ప్రస్తుతం ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో వారు మాత్రం ప్రతి వాహనాన్ని, అది భారీ వాహనం అయినా అనుమానం వచ్చినటువంటి వాహనం అయినా కూడాను దీన్ని తనిఖీ చేసేందుకు వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్ఛార్జి ఉమామేశ్వరం అంటున్నారు. చూస్తే కనుక ఏ విధంగానటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఈ తనిఖీల్లో అంటే టైమింగ్ 24 గంటలకు రౌండ్ ది క్లాక్ ఉంటుందా, ఎన్ని షిఫ్ట్లో ఎంతమంది సిబ్బంది, ఎన్ని శాఖలు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాయి? మేమైతే మార్నింగ్ 7 గంటలకు ప్రారంభించి మరుసటి 7 గంటల క్లాక్లో మద్యం గురించి కానీ, తర్వాత ఈ డబ్బుల గురించి కానీ, మరియు ఇంకా ఈ మారణాయుధాల గురించి కానీ, ఇతర అసాంఘిక సంబంధించిన ఇటువంటి విషయాల గురించి కానీ నిర్విఘ్నంగా మేమైతే తనిఖీలు చేపట్టాము. మొత్తం ప్రతిరోజు కూడా రోజుకి ఐదుగురు డ్యూటీకి పాల్గొంటున్నాము. ఇది విషయం. శాఖలు ఇక్కడ మీతో పాటు ఇంకా కోఆర్డినేషన్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మేము ఉన్నాము. మాతో పాటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. అది విషయం. రెవెన్యూ శాఖ కానీ ఎస్సీబీ వీళ్ళ సిబ్బంది ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో కనిపించట్లేదు. ఇంకా వాళ్ళకి గైడ్ లైన్స్ రాలేదా? అంటే ఏమో మాకు తెలియదు, వస్తారని తెలుస్తుంది. వాళ్ళతో పాటు మేము కూడా పాల్గొంటాం, ఆలోచన చేస్తున్నాం. మాత్రం పోలీసులు మాత్రం చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నలుమూల నుండి ఒడిశా కనెక్టివిటీతో పాటు విజయనగరం జిల్లా కూడా కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులైనటువంటి 7 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ 24 గంటలు కూడాను 3 షిఫ్ట్లో పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఆయా చెక్ పోస్టుల వద్ద మద్యం అక్రమ రవాణాకి సంబంధించి ఎస్సీబీ పోలీసులు ఉండాల్సి ఉన్నా కూడా ఈ చెక్ పోస్ట్ వద్ద ఇప్పటి వరకు ఆ సిబ్బంది జాడ కూడా కనబడలేదు మనం స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే రెవెన్యూ సిబ్బంది వారిదే కీలక పాత్ర చెక్ పోస్టులు. ఏదైనా కూడా అనుమానించినటువంటి వస్తువులు కానీ నగదు ఆభరణాలు ఏవైనా దొరికితే వాటిని నిర్ధారించడంలో కీ రోల్ పోషించిన రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఎవరు కూడా కనిపించే పరిస్థితి లేదు. కేవలం జీఎస్టీ అంటే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ విధి నిర్వహణలో భాగంగా అంటే వ్యాపారం ముసుగులో ఏ కంటైనర్ డబ్బు కానీ మారణాయుధాలతో పాటు ఇతరత్ర సంఘ విద్రోహ శక్తులకు సహకరించినటువంటి ఎటువంటి వస్తువులు రవాణా చేయడానికి వారు ఈ కంటైనర్లు వాడతారు. ఆ కంటైనర్లు కూడాను తరువుగా తనిఖీ చేసేందుకు కమర్షియల్ ట్యాక్స్ అంటే వ్యాపార సామాన్ల ముసుగులో ఇటువంటి తనిఖీల్లో భాగంగా బయటపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే చెక్ పోస్టులు ఉన్నాయో ఆ చెక్ పోస్టుల వద్ద పోలీసులు పహారా ముమ్మరంగా ఉంది. భవిష్యత్తులో ఎవరైనా కూడాను ఎలక్షన్ టైం సమీపిస్తున్న నేపథ్యంలో నగదు అక్రమ రవాణాతో పాటు మారణాయుధాలు కానీ మద్యం కూడాను డంప్ చేసే పరిస్థితి. ఒడిశా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడాను ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఒడిశా రాష్ట్రంలో మద్యం చౌకగా దొరుకుతుంది. ఆ మద్యాన్ని ఇటువైపుగా డంప్ చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తారు. వాటిని కూడా అడ్డుకునేందుకు ఒడిశా సుమారు 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓపీలో మాత్రం 4 చెక్ పోస్టులు 24 గంటలు కూడా తనిఖీలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ విషయంపై డీజీపీ కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగంతో పాటు ఇతర శాఖలను పర్యవేక్షణలో వారితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు ఇంకా అంటే ఇంచుమించుగా 50 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో మాత్రం ఎన్నికలు పోలింగ్ జరిగినంత వరకు కూడా ఈ చెక్ పోస్టుల్లో తనిఖీలు యథేచ్ఛగా జరుగుతుంటే అటువంటి తరుణంలో ఎవరైనా కూడా అంటే ఎటువంటి ఆధారం లేకుండా డబ్బులు కానీ ఆభరణాలు కానీ మారణాయుధాలతో పాటు మద్యం కనుక అక్రమ రవాణా చేస్తే ఈ చెక్ పోస్టులో ఫైండ్ అవుట్ చేసిన వాటిని మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో చూస్తే కనుక కోట్లాది రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నటువంటి సరిహద్దు పోలీసులు మాత్రం ఈసారి ఆ పెద్ద మొత్తంలో డబ్బు లభించే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాత్రం అదే అంటే మనీ మజల్ మిస్ఇన్ఫర్మేషన్తో పాటు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించే ప్రక్రియకి నేతలు పాల్పడుతుంటారు. వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించేది లేదనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా కోడ్ ఉల్లంఘించినటువంటి ఒక విఆర్ఓని సస్పెండ్ చేసినటువంటి ఒక ఉదంతం శ్రీకాకుళం జిల్లాపై పడింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో మొదలైనటువంటి ఏదైతే ఆ సస్పెన్షన్ వేయటందో అది రాను వాలంటీర్లకి పాత్ర ఎన్నికల ప్రచారంగా ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేయడంతో ఈరోజు వాలంటీర్లు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్టయితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి ప్రతిష్టాత్మక
నిష్పక్షాత్మకంగా ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ ఆదేశాలను కనుక ఎవరైనా బేఖాతరు చేస్తే వారు ఉద్యోగస్తులు అయితే సస్పెన్షన్ వేట్ అవుతారు. పొలిటీషియన్లు కానీ అభ్యర్థులు ఎవరైనా కూడాను వాటిని వైలేట్ చేస్తే మాత్రం తప్పకుండా శిక్షకు అర్హులు అవుతారని చెప్పి ఎన్నికల కమిషన్ వైపు హెచ్చరిస్తున్నా కూడాను చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో భాగంగా ఏదైనా డబ్బు కానీ ఆభరణాలు నగదు ఇతరత్ర గిఫ్ట్లు కనుక పట్టుబడితే అవి ఎవరు ఎక్కడి నుండి వచ్చాయి ఎవరికి చేరవేస్తున్నారనే విషయాన్ని కూడాను నిర్ధారించిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మాత్రం వాటిని నిర్ధారణకు 2 నెలల గడువు ఉంటుంది. ఈ 2 నెలల వరకు వారు పట్టుబడినటువంటి డబ్బు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా ఏదో మారణాయుధాలు కావచ్చు, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కానీ తప్ప వాటిని నిర్ధారించేందుకు అవకాశాలు లేవు. అవకాశాలు లేని నేపథ్యంలో మరి ఈ చెక్ పోస్టుల వద్ద వారు చేస్తున్న తనిఖీల్లో అటువంటి ఉదంతాలు కనుక పట్టుబడితే మాత్రం కఠినంగా శిక్షించేందుకు ఎలక్షన్ కమిషన్ హుకుం జారీ చేసిన ఈ తరుణంలో చెక్ పోస్టుల వద్ద మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేస్తూ రాత్రింబవళ్ళు అంటే 24 గంటల పాటు ఇక్కడ తనిఖీలు యథేచ్ఛగా కొనసాగుతూ ప్రతి ఒక్కరు కూడా తమ తనిఖీలకు సహకరించాలి. ఎవరైతే ఇటువంటి అక్రత్యాలు పాల్పడతారో వారు మాత్రం తమ నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని వారు నిర్ధారిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఈ చెక్ పోస్ట్ వారి దగ్గర ముమ్మరం చేసినట్టు ఈ తనిఖీల్లో మాత్రం ఎవరైనా పట్టుబడితే వాటికి సంబంధించి ఆధారం లేనివన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కనుక వ్యక్తులు కనుక పట్టుబడితే అంటే సంఘ విద్రోహ వ్యక్తులుగా కానీ వారిని నిర్ధారిస్తే మాత్రం వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు నిర్వహిస్తున్నటువంటి ఈ తనిఖీల్లో మాత్రం ఇప్పటి వరకు ఏమీ పట్టుబడకపోయినా కూడాను ప్రస్తుతం మాత్రం ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతుంది అనడంలో ఎటువంటి ఆసక్తి. పైడిభీమవరం పోలీస్ చెక్ పోస్ట్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.